నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. ఇంతకు ముందున్నటువంటి రోజుల్లో మనం చూసుకుంటే అబ్బాయిల్లో పురుషుల్లో క్రైమ్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుండే. ఇక్కడ హత్య జరిగిందంటే ఎవడో అనేవాళ్ళు. ఇప్పుడు ఈవెన్ ఆడవాళ్ళు కూడా హత్యలు చేస్తున్నారు. మనం రీసెంట్ గా చూస్తే క్రైమ్ రేట్ అనేది 50-50 అనడం కంటే కూడా ఎక్కువే అన్నా కూడా అతిశయోక్తి లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ లేకపోతే న్యూస్ ఛానల్స్ లో కానీ పేపర్స్ లో కానీ మనం చూస్తే ఆడవాళ్ళు ఎక్కువగా ఈ హత్యకి ప్రోత్సహిస్తున్నారు. అసలు ఎందుకు వాళ్ళ మెంటాలిటీస్ అలా తయారయ్యాయి, ఎందుకు అలా మారారు, ఇది వరకట్లా ఎందుకు ఆడవాళ్ళు ఇప్పుడు లేరు, హత్య తర్వాత ఉన్నటువంటి శిక్షలు వీటి గురించి కోర్టుల గురించి లీగల్గా వాళ్ళకి అవగాహన లేకపోవడం దీనికి కారణమా, వీటన్ని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు అడ్వకేట్ లక్ష్మీ కట్ట గారు, మేడంకి వెల్కమ్ చెప్తాం. నమస్తే మేడం. సో ఇందాక నేను అన్నట్టు ఆడవాళ్ళు కూడా హత్యలు చేస్తున్నారు. అంటే మీరు అనొచ్చు ఆడవాళ్ళు చేయొద్దా, ఆడవాళ్ళు ఏమన్నా హత్యలు చేయొద్దా, మేమేం తక్కువ, అన్నింటిలో మేము ఈక్వలా అని అంటారేమో. కానీ అంటే ఇది వరకు మనం చూసుకుంటే చాలా తక్కువ క్రైమ్ రేట్. ఆడవాళ్ళు హత్య చేశారు అంటే ఇంకా అది పీక్ స్టేజ్, ఏదో 100లో 1-2. కానీ ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే 100లో 98% ఆడవాళ్ళే. ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు, పిల్లల్ని చంపడం కావచ్చు, హస్బెండ్స్ని చంపడం కావచ్చు, మనం రకరకాలుగా చూస్తూ ఉన్నాం. మనం చూస్తుంటే వామ్మో ఇది నిజంగా జరుగుతుందా అనే సిచ్యువేషన్స్ లో ఉన్నాం. సో ఎందుకు ఇలా జరుగుతుంది, ఆడవాళ్ళు క్రైమ్ రేటు పెరగడానికి గల కారణాలు ఏంటి మేడం? ఇప్పుడు నిజంగా చూడాలంటే మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకు నేర ప్రవృత్తి పెరిగిపోతుందంటే సెల్ఫ్ సెంటర్డ్, అంటే మన వ్యక్తిగతమైన స్వార్థాలు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు ఏంటంటే నా ఫ్యామిలీ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి, నా కుటుంబం అంటే చాలు, నేను ఏమైనా పర్లేదు అని సాక్రిఫైజెస్ ఉండే. ఇప్పుడు మనం సోషల్ మీడియాని తిట్టవలసి వస్తుంది. ఎందుకంటే అది మనల్ని చూడమనట్లేదు, మనం దాన్ని ఫాలో అవుతున్నాం. సో మనం వాంటెడ్లీ మనం చూసుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. అంటే మంచి చెడు కంటే కూడా మంచి అనేది తొందరగా ఎక్కదు. మనం ఇలాంటి వీడియోలు చేస్తే చాలా మంది తక్కువ చూస్తారు. ఏదైనా ఒక గ్యాసిపింగ్ లేకపోతే ఏదైనా ఒక సెలబ్రిటీ గురించి వాళ్ళు ఇల్లు లేచిపోయి ఇలాంటివి అన్ని జనరల్ గా నడుస్తుంటాయి. సో దట్ ఒకరికైనా మంచిగా అవ్వడం కోసం మనం ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాం. నిజం చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేస్తున్నారు, ఆడవాళ్ళని చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, తల్లిని చంపేస్తున్నారు. అంటే అప్పుడు మగవాళ్ళే చంపేవారంటే మగవాళ్ళనే కాదు, యాంగర్ మేనేజ్మెంట్ అనేది లేడీస్కి ఎక్కువ ఉంటుంది, ఓపిక ఎక్కువ ఉంటుంది, సహనం ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళు ఏంటంటే కొన్ని సందర్భాల్లో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. సో వాళ్ళ ఎమోషన్స్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు కాబట్టి కోపం ఎక్కువ ఉంటుంది. ఆ కోపంలో ఏంటంటే ఆ యాంగర్ లో ఏదో ఒక తప్పు చేసేసి చంపేసి లేకపోతే అటెంప్ట్ మర్డర్ చేసేసి తర్వాత వాళ్ళు రిలైజ్ అయ్యేవాళ్ళు. వాంటెడ్ గా చంపేవాళ్ళు చాలా తక్కువ. అంటే ఒక దేశంలో ఈ మర్డర్లు అయితే ఒక సంవత్సరంలో అందులో ఒక 900 మర్డర్స్ ఏంటంటే అనుకోకుండా జరిగినాయి. అంటే సెల్ఫ్ డిఫెన్స్ గానీ లేకపోతే ఏదో కారణంలో ఆ కోపంలో కొట్టేయడం గానీ అలా జరిగేది. ప్లాన్డ్ అనేది చాలా తక్కువ జరిగాయి. అప్పుడు రియల్ ఎస్టేట్స్, పొలిటిక్స్, ఫ్యాక్షనిజం లోనే మర్డర్స్ ఉండేది. చెప్తున్నాను, అది కూడా ఏంటంటే అవి ఫ్యాక్షనిజం డిఫరెంట్. కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని ప్లాన్ ప్రకారంగా జరుగుతున్నాయి. అనుకోకుండా ఏదో సందర్భంలో సెల్ఫ్ డిఫెన్స్ కోసమో లేకపోతే మాస్ అటాక్ జరిగినప్పుడు చనిపోవడం అనేది చాలా తక్కువ. ప్లాన్ చేసి దానికి స్కెచ్ గీసుకుని ఈ మనిషిని చంపేద్దాం అనేది జరుగుతున్నాయి. సో ఆడవాళ్ళని ఎందుకు ఎక్కువైపోయిందని అంటే ఇలాంటి ఆడవాళ్ళకి ఒక భావం ఉన్నది, నా లైఫ్ ఏదో అయిపోయింది, నేను బయట వాళ్ళు బ్రతుకుతున్నంత సంతోషంగా లేను, అంత ఎంజాయ్ చేయట్లేదు, నా కూతురు అడ్డుంది, నా కొడుకు అడ్డుకున్నాడు, లేదా నా హస్బెండ్ అడ్డున్నాడు, మా అత్తగారు ఉంది, అమ్మ ఉంది, సేమ్ ఇదే కారణంతో హత్యలు చేస్తున్నారు. అంటే ఆస్తి కోసం హత్యలు చేసేవాళ్ళు లేరు, నీ స్వేచ్ఛ కోసమో. అందులో 80% ఏముంటాయంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ తోనే మర్డర్స్ జరుగుతున్నాయి. ఎందుకు నీ హస్బెండ్ లేపేయాలని అంటే నీకు వేరే ఒక అతను ఉంటేనే అతను అడ్డం వస్తాడు, లేకపోతే అతను కోర్టుకి తీసుకెళ్తే కేసులు వేస్తాడు, ఇది నడవదు, నాకు స్వేచ్ఛ కావాలి, నేను సుఖపడాలి, సంతోషం కూడా సుఖపడాలి. ఆ సుఖం కోసం ఈ స్టేజ్కి దిగజారిపోతున్నారు. సో అలాంటి సందర్భాల్లోనే పిల్లలు ఉంటే పిల్లల్ని చంపేస్తున్నారు, పిల్లలు అడ్డం వస్తారని చెప్పి. ఎందుకంటే ఆ పిల్లల మోహం చూసుకునే ఉండొచ్చు కదే అంటారు. డివర్స్ కావాలంటే కోర్టుకు వెళ్ళాలంటే నా హస్బెండ్ ఎందుకు వద్దంటున్నావు, అంత సంపాదిస్తున్నాడు, నీకు ఇల్లు పెట్టాడు, ఓకలు పెట్టాడు, కారు ఉంది, బంగారం ఉంది, చీరలు ఉన్నాయి, ముత్యాలు లాంటి 3 పిల్లలు ఉన్నారు, ఏంది నీకు పోయేకాలం వెళ్ళుండు అంటారు. ఏదో తప్పు చేసిందిలే వదిలేయ్యా అంటారు. అంటే ఆ కాన్వర్ట్ పొజిషన్ లో స్థితిలో ఏం చేయలేరు వాళ్ళు. ఇంతమంది వచ్చి ఇలా అంటుంటే మళ్ళీ ఇంటికి వెళ్తారు. కానీ అన్సాటిస్ఫాక్షన్ అనేది ఉండిపోతుంది లైఫ్ లో. అప్పుడు ఏం చేయాలి, హస్బెండ్ అని చంపి. ఇక్కడ ఎక్కడొస్తుంది, ఆ మనిషి వ్యక్తిగతమైన సుఖం కోసం మర్డర్స్ చేస్తున్నారు.
అది చాలా దారుణమైన పరిణామాలకి వెళ్ళిపోతుంది. అంటే ఒక తల్లి కూతురు దగ్గర కూర్చోవడం కూడా తల్లి ఇప్పుడు తప్పు చేస్తుందంటే తల్లి కూడా తిడుతుంది. నీకు పెళ్లి చేసి ఇచ్చాము, ఒక పాప బాబు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, ఇంత పెద్దోళ్ళు అయ్యారు, నువ్వు చేసేది ఏంటి, నీకు సిగ్గు లేదా బుద్ధి లేదా అని తల్లి తిడుతారు. వాళ్ళని కూడా చంపేయాలనుకుంటున్నారు. సో నేర ప్రవృత్తి ఎందుకు వస్తుందంటే వ్యక్తిగతమైన సుఖానికి, సంతోషాలకి, అట్లకి కాదు, జీవితంలో ఎదగడానికి కాదు, ఆ సుఖానికి, ఒక శారీరక సుఖమే 90% మర్డర్స్ కారణమవుతుంది. వీళ్ళు వాళ్ళ ప్రలోభంలో పడిపోవడము, లేకపోతే అంతా బాగుంటుంది, హస్బెండ్ హ్యాపీ ఉంటారు, హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది, లగ్జరీ కావాలి. మొన్న నేను కాల్ సోషల్ మీడియా నుంచి అటెండ్ చేశాను. ఎంత ఆశ్చర్యపోయానంటే, మా హస్బెండ్ చాలా మంచోడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, మేము ఇల్లు కట్టుకున్నాం, అంత బాగానే ఉంది. కానీ అందరు చుట్టాలందరూ మంచి మంచి నగలు వేసుకుంటున్నారు, మంచి మంచి చీరలు కట్టుకుంటున్నారు. ఇవన్నిటి కోసం నేను ఒక అతనితో రిలేషన్ పెట్టుకున్నాను. అతను నాకు అన్ని కొనిచ్చాడు, ఇప్పుడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అలాంటి కొనిచ్చాడు, వైపు తెలిసిపోయింది, తెచ్చేయమంటుందంట. అరే ఇచ్చేసేయమ్మా, ఇచ్చేసేసి నువ్వు రాయించుకో, నీకు నాకు రేపు నేను సంబంధం లేదని చెప్పానంటే ఎలా ఇచ్చేస్తాను? మా ఇంట్లో అందరికి తెలిసింది, మా చుట్టాలందరికీ తెలిసింది నాకు హారం ఉందని. ఆ హారం ఇప్పుడు లేదంటే నేను ఏం చెప్పాలి అంటే, నేనన్నా పోయింది ఎక్కడని చెప్పి అట్లా ఎట్లా చెప్తాము అంటే ఎంత దారుణమో చూడండి. అంటే అలాంటి సందర్భాల్లో అదే బయటపడితే ఇక్కడ హస్బెండ్ చంపేయడమో, అక్కడ రిలేషన్ ఉన్న అతన్ని చంపేయడమో జరిగిపోతుంది, లేకపోతే అతను ఈమెను చంపేయడమో జరిగిపోతుంది. ఇక్కడ అంతా ఎక్కడంటే వ్యక్తిగతమైన సుఖము. అందరిలోనూ కూడా మనము తప్పు చేసైనా కూడా, కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఎవరు ఎంత ప్లాన్డ్ గా చంపినా మీరు దొరికిపోతారు. దొరికిపోయిన తర్వాత మీ జీవితం చాలా దుర్భరం అయిపోతుంది. కోర్టులోకి వెళ్ళి వదిలేసే రైట్ మీకు ఉన్నది. మీకు ఇష్టం లేని వ్యక్తిని వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు బ్రతికే రైట్ మీకు ఉన్నది. దాన్ని ఎవ్వరు కూడా మిమ్మల్ని అబ్జెక్ట్ చేయరు. కానీ అనవసరంగా ప్రాణాలు తీయడం, కన్న పిల్లల ప్రాణాలు తీసేయడం, కన్న తల్లి ప్రాణాలు తీసేయడం, హస్బెండ్ పాపం ఏమి, ఇక్కడ పర్టికులర్ గా లేడీస్ అలా చేసి లేడీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఎక్కడో పనికి పోవడము, లేకపోతే ఏదో ఊర్లో వెళ్ళి జాబ్ చేయడం చేస్తుంటే గూగుల్లో చూసుకోవడము, కొన్ని వీడియోస్, యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసుకోవడము, కొన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము, సెల్ఫ్ ప్రొవోక్ అయిపోవడము, కోరికలు డిజాల్వ్ చేసుకోవడం కోసం, ఆ కోరికలను తీర్చుకోవడం కోసం ఎవరు పడితే వాళ్ళతో రిలేషన్లు పెట్టుకోవడము, వాళ్ళు రమ్మన్న చోటుకి వెళ్ళడము, లేకపోతే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడము, వాళ్ళు చచ్చిపోవడం, వీళ్ళు చంపేయడం జరుగుతుంది. సార్ రీసెంట్ గా వైజాగ్ లో కూడా ఇలాంటిది ఏదో జరిగింది అని విన్నాను మేడం. అది మరీ ఘోరం కదా. ఎందుకంటే అత్తగారు పాపము ఇంట్లో ఉంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు, చనిపోయిన కూతురు చెప్తుంది 13 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు అనేసి అంటున్నారు. కానీ ప్రపంచాన్ని నువ్వు నమ్మించగలుగుతావు, ఇంట్లో వాళ్ళని కూడా నువ్వు నమ్మించగలిగావు, కానీ పోలీస్ వ్యవస్థ అనేది మీరు అనుకున్నంత ఈజీ వ్యవస్థ కాదు. మన లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి. సమాజంలో ఈ చెడు అనేది, హత్యలు, ఇలాంటి నేరాలని కంట్రోల్ చేసి సమాజం మంచిగా ఉండాలని అంటే కనుక మనం ఫస్ట్ వ్యవస్థ ఏంటంటే రాజకీయం కూడా కాదండి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ, ఒక పోలీస్ ఎంత కష్టపడతారో, ఎంత సాక్రిఫైస్ చేస్తారో, యాజ్ అడ్వకేట్ నాకు తెలుసు. సో అది ఎంత ఎలాగైనా దొరుకుతారో, ఇన్వెస్టిగేషన్ రియల్ గా మైండ్ లో తీసుకుని ఇది చెయ్యాలి అని అంటే ఎంత ఇది చేస్తారనేది, మనము చెడ్డ పోలీసుల గురించి కాదు, మంచి పోలీసుల గురించి, వ్యవస్థ గురించి చెప్పుకుంటే వ్యవస్థ అనేది చాలా పవర్ఫుల్ అండ్ చాలా స్ట్రాంగ్. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో తేలిపోలేదా, ఆడుకుందాం రమ్మని నమ్మించి దొంగ పోలీసు ఆట ఆడదామని, అత్తగారు అడ్డంగా ఉంది తిడుతుంది అని చెప్పేసి అత్తగారిని చంపేసింది ఆమె. సో పోలీసు అందరూ చెప్తున్నారు అసలు వాళ్ళిద్దరికి ఏం లేదు, వాళ్ళ గొడవలే లేవు, ఆమె ఎలా చంపుతుంది అనేసి పోలీసులనే వాదిస్తున్నారు నైబర్స్ అందరూ కలిసి. కానీ ఆ మొబైల్ తీస్తే 3 months నుంచి ఆమె యూట్యూబ్ లోను అంతా చర్చ చేస్తుంది, ఏమని 60 సంవత్సరాల ముస్లామని పోలీసులు దొరకకుండా ఎలా చంపాలి అని చెప్పేసి యూట్యూబ్ లో చర్చ చేస్తుంది. చూడడానికి ఎంత ఇన్నోసెంట్ గా ఉంటారు వీళ్ళని చూస్తే. సో ఇదంతా ఏంటంటే ఘోరము. కానీ మీరు ఏ ప్లాన్ చేసినా కూడా నేను అంతే చెప్తాను, ఇప్పుడు ఎవరికైనా మైండ్ లో అలాంటిది ఉంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు, మీరు ఎలా చేసినా కూడా 6 నెలల తర్వాత అయినా దొరుకుతారు. మీకు జైలు, లైఫ్ ఇవన్నీ ఇక్కడ జీరో అయిపోతుందని ఎందుకు ఆలోచించారు? అందరము చెప్తున్నాం, అంటే మీరు కండక్ట్ చేసే ఇంటర్వ్యూస్ లో డెఫినెట్ గా అందరము చెప్తాం, కొంతమంది ఎక్కువ చెప్తారు, కొంతమంది. అంటే నేరాన్ని నుంచి తప్పించుకోవడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఎంత పెద్ద గొప్ప తెలివైన వాళ్ళైనా, లేకపోతే ఎన్ని క్రిమినల్ అటెంప్ట్ చేసినా ఏదో ఒక రోజున దొరికిపోతారు. మొత్తం అన్ని చైన్ సిస్టమ్ లో బయటకు వచ్చేస్తాయి. పుట్టలోంచి పాములు వచ్చినట్టు మీ నేరాల ఘోరాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అలాంటిది మీరు గూగుల్లో చూసుకుంటున్నారు, లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటున్నారు, లేకపోతే గూగుల్లో బ్రౌజ్ చేస్తున్నారు, యాప్స్లో బ్రౌజ్ చేస్తున్నారు, కానీ దొరుకుతామనేసి అదెందుకు చేసుకోవట్లేదు మీరు?
మర్డర్ చేస్తే దొరికిపోతాం అనేది కూడా ఉంటుంది కదా. పోలీస్ వ్యవస్థ చిన్నది కాదు, చాలా పెద్దది, పట్టుకుంటారు, మీకు లైఫ్ లాంగ్ జైల్లో ఉండవలసి వస్తుంది, మీకు అసలు బయట ప్రపంచం గురించి ఉండదు. ఏ సుఖాల కోసం అయితే మీరు మర్డర్లు చేయడానికి వస్తున్నారో అక్కడతో జీరో అవుతుందని అని ఆలోచించరా వీళ్ళు? ఈ ఆలోచన ఎందుకు రావట్లేదు వీళ్ళకి? ఇంకా చెప్పాలంటే ఏంటంటే సొసైటీలో ఒకప్పుడు ఎయిడ్స్ గురించి, పిల్లల్ని తక్కువ మంది కొనాలని చాలా చాలా బోర్డులు వచ్చినాయి కదా. ఇలాంటి అవేర్నెస్ క్యాంప్ కొన్ని బోర్డ్స్ కూడా పెట్టాలి. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాలి. ఇలాంటి నేరాలను అరికట్టాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చంపుకున్నారులే, లేకపోతే ఏరే చంపుకున్నారులే, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, అరెస్ట్ చేస్తున్నాం అంటాం కాకుండా, ఎందుకంటే క్రైమ్ రేట్ ఎక్కువైపోయింది, మర్డర్స్ రేట్ ఎక్కువైపోయింది. మనము ఏ ఛానల్లో చూస్తున్నా లేకపోతే యూట్యూబ్ చూస్తున్నా కూడా ఎవరో చనిపోయారు, ఎవరో చంపేశారు, లేకపోతే ఎవరో కిడ్నాప్ చేశారు అని అంటున్నారు. దీంట్లో ఆడవాళ్ళ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంటుంది, పార్టిసిపేషన్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అరికట్టడం ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చూడండి అమ్మా, మీరందరూ కూడా వ్యక్తిగతంగా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే మార్గాలు చాలా ఉన్నాయి. ఒక మనిషిని చంపడం అనేది చాలా దారుణమైంది. పోనీ అతను చనిపోతాడు, లేకపోతే ఆమె చనిపోతుంది, అక్కడితో అయిపోతుంది. వెనకాల వాళ్ళు కూడా పోనీ ఆ లైఫ్ లలో ఏదో బాధపడతారు, కానీ మీ లైఫ్ అనేది అక్కడి నుంచి కూడా జీరో అయిపోతుంది. అది ఆలోచించుకోండి దయచేసి. ఎవరైనా ఇలాంటి క్రైమ్ ఆలోచనలు వస్తే కనుక గో టు ద సైక్రాటిస్ట్. మీరు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటే కనుక మీ లైఫ్ని మీరు బాగు చేసుకోవాలంటే కూడా ఎందుకు ఎదుటి వాళ్ళని చంపాలనిపిస్తుంది, ఎందుకుని ఓపెన్గా చెప్పుకోవచ్చు, సీక్రెట్గా చెప్పుకోవచ్చు, వాళ్ళు ఎవరికి రివీల్ చేయరు. లేదు మీకు అక్కడికి వెళ్ళడానికి డబ్బులు అవుతాయి, లేకపోతే ఎవరో తెలియదంటే యూట్యూబ్లో నాలాంటి వాళ్ళ నెంబర్లు చూసి కూడా కాల్ చేయండి. మీకు ఏదైనా థాట్స్ ఇలాగా నేను అతనితో ఉండాలి, లేకపోతే ఆమెతో ఉండాలి, నాకు వీళ్ళు అడ్డం వస్తున్నారు, వాళ్ళు అడ్డం వస్తున్నారు, చంపేయాలి, లేకపోతే ఇతనికి ఇంత ఆస్తున్నది, ఇతను చంపేస్తే నేను వేరే కథను, లేకపోతే నేను వేరే ఆమె హ్యాపీగా బతకొచ్చు అనే థాట్స్ వస్తే కనుక ఇలాంటిది కూడా మీరు మాలాంటి అడ్వకేట్స్ని కూడా ఇలాంటి ఛానల్స్ని కూడా మీరు అప్రోచ్ అయ్యి కాన్ఫిడెన్షియల్గా మీరు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. మేము కూడా అడ్వైజ్ చేస్తాము. అంతే తప్పించి మీరు ఏదో ప్లాన్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసేసామంటే తర్వాత నుంచి మీ అక్కడతోటి మీ లైఫ్ ఎండ్ అయిపోతుంది. చనిపోయిన వాళ్ళు ఏమవుతారో మనకు తెలియదు, అక్కడ నుంచి మీరు జీరో అయిపోతారు, మీకు ఇంకేమి లైఫ్ ఉండదు. దొరకమని మాత్రం అనుకోకండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. సో ఎవరైనా ప్రాణం అనేది ఒక వెలకట్లేనటువంటిది. సో ఒక ప్రాణం ఇంకొకరు తీసే హక్కు అనేది ఎవరికీ లేదు. అంటే ప్రాణం తీయడం మీకు ఆలోచన వచ్చి నిజంగానే అది చేశారు, ఒకవేళ చేయాలనుకుంటున్నారు అని ఆలోచించే ముందు చేసిన తరువాత దాని వెనకాల ఎలాంటి పరిణామాలు ఉంటాయి, దాని వెనకాల ఎలాంటి శిక్షలు ఉంటాయి, దాని ద్వారా మీరెంత సఫర్ అవుతారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. సో ఇలాంటి లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం సోషల్ పోస్ట్ లీగల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.